బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రైతన్నలందరికీ కీలకమైన శుభవార్తలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు రెండు నుంచి 3 ఎకరాలున్న రైతన్నల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది. మొత్తంగా మనకి 44 లక్షల రైతన్నల ఖాతాల్లో మనకి 3,400 కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఎంతమంది రైతన్నల ఖాతాల్లో, ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మనకి మీ ఖాతాలోనైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది పడ్డాయా పడలేవా అని అయితే మీరైతే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పథకం నిధులను అనేది మన ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో 2,000 రూపాయలు అనేది మనకి జమ చేయడం అయితే జరుగుతుంది. మనకి 3 విడతల్లో 6,000 జమ చేస్తారు, విడతకు 2,000 రూపాయలు. దేశంలోని మొత్తంగా మనకి చూసుకున్నట్టయితే 9.7 కోట్లు, అంటే మ్యాక్సిమం మనకి మొత్తంగా రౌండ్ ఫిగర్ 10 కోట్ల మంది అనేది చెప్పుకోవచ్చు. 10 కోట్ల మంది రైతన్నుల ఖాతాల్లో మనకి 2,000 రూపాయల చొప్పున 22,000 కోట్లను జమ చేయడం అయితే జరిగింది మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ మనకైతే సమాధి కింద. మనకి ఏదైతే ఈ ఈకేవైసీ పూర్తయిన వారికి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అయినట్టుగా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక మీరు కేవైసీ చేసుకున్నారా, మీ ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు జమ కావడం అయితే జరిగిందా, లేదంటే డబ్బులు ఇంకా జమ కాలేదో కిందనైతే మీరైతే కామెంట్ చేయండి. జమ అయితే వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా జమ కాకపోతే కిందనైతే కామెంట్ చేయండి. సో ఇక ఈ పీఎం కిసాన్ సమస్య మనకైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 2,000 రూపాయలు మొదటి విడత, మనకి ఏదైతే 19వ విడత సంబంధించిన ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. అట్లయితే మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఇక రైతన్నలకి రైతు భరోసా విషయం కోసం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నట్టుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తారు, ఎన్ని ఎకరాల వారికి జమ చేస్తారో మనమైతే ఈ వీడియోని చూద్దాం. అంతకంటే ముందు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియో మనకైతే ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఖాతాల్లో మనకి 5,000 రూపాయలు రైతు భరోసా కింద మనకి ఉండే, కానీ మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,500 రూపాయలు ఎకరం చొప్పున ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ కానుకుంటా మనకి 6,000 రూపాయలు మనకి జనవరి 27వ తారీఖు నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. రైతన్నల ఖాతాల్లో 6,000 రూపాయలు ఎకరం చొప్పున యాసంగి పంటకు సంబంధించిన. ఇక మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి 44 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో మనకి మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జమ చేసినట్టుగా అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. మనకి 44 లక్షల మంది 4,000 కోట్ల రూపాయలు కేవలం 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాలలో మాత్రమే. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అర్హులై ఉన్న వారికి కూడా 3 ఎకరాల లోపు రైతన్నల ఖాతాల్లో 3 ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా డబ్బులు అనేది పడలేవని అయితే చాలామంది అయితే అంటున్నారు. సో వీరిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందరు రైతన్నల ఖాతాల్లో మనకి మార్చి 31వ తేదీ లేదంటే ఏప్రిల్ 31వ తేదీ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అర్హులై ఉన్నటువంటి సాగులో చేసిన భూమి ఉన్నటువంటి 1 ఎకరం నుంచి మొదలుకొని 20 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి టైం అనేది ఉంది కాబట్టి మనకి మార్చి లేదంటే ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇక డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. అలాగే భూమి సర్వే అనేది చేపడుతున్నారంట. ఆ భూమి సర్వే చేపించిన తర్వాత డబ్బులను హోల్డ్లో పెట్టుకొని దాని తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు వీలైనంత తొందరలో మనకి మార్చ్ ఎండింగ్ లేదంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని మనకి ఇప్పటివరకు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.